హాయ్ అండి, నమస్తే. నేను మీ లాస్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లాస్య మహారుచులు. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు యూజ్ చేయము. షుగర్ ఫ్రీగా హెల్దీ వర్షన్లో మీరు ఏదైనా స్వీట్ ఇంట్లో ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలంటే ది బెస్ట్ రెసిపీ ఇది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ రెసిపీ అన్నమాట. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఎగ్జాక్ట్ కొలతలతో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ టెక్స్చర్ కూడా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ యమ్మీ షుగర్ ఫ్రీ హెల్దీ డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/4 ఒక పావు కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు, ఒక పావు కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పిస్తా పలుకులు కూడా వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి డబుల్ చేసుకోవచ్చు. అలాగే బాదం జీడిపప్పు 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఓకేనా? వీటన్నింటినీ ప్యాన్లో వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే నిదానంగా దూరగా వేయించుకోండి. ఇవి పూర్తిగా వేగాల్సిన పని లేదు, ఎందుకంటే నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్తో పాటుగా ఇవి కూడా తిరిగి మళ్ళీ వేగుతాయి కాబట్టి జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు వేగాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు, 2 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు పంప్కిన్ సీడ్స్ అండ్ 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే నిదానంగా 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేను ఈ ప్యాన్ని మందంగా ఉండేది ఎందుకు తీసుకున్నానంటే ఇవన్నీ లోపలి వరకు గింజ లోపలి వరకు నిదానంగా వేస్తేనే బర్ఫీ టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ అండ్ 2 టేబుల్ స్పూన్ల దాకా అంజీర్ ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉండే బెస్ట్ ఇంగ్రీడియంట్స్ అండి. అన్ని రకాలుగా ఇవి మనకు చాలా బాగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ మినిమం టు మినిమం 5 నుంచి 10 దాకా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకు లభిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా ముఖ్యంగా ఉపయోగపడే లాభాలు అయితే మీకైతే చెప్తాను. ఇప్పుడు బాదం పలుకులు అనేవి ముఖ్యంగా గుండెకి, మెదడుకి, అలాగే ఎముకలకి చాలా మంచిదండి. సో ఎదిగే పిల్లల్లో కూడా ప్రతిరోజు కూడా బాదం అనేది వాళ్ళ తినే ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. జీడిపప్పు కూడా గుండెకి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిది, ఎనర్జీని ఇన్స్టాంట్గా ఇస్తుంది అన్నమాట. పిస్తాలో కూడా హార్ట్ అండ్ స్కిన్కి ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా వెయిట్ మేనేజ్ చేయడానికి, డయాబెటీస్ కంట్రోలింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ పుచ్చగింజలు గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి. ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్తో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, స్కిన్కి చాలా మంచిది. వెయిట్ మేనేజింగ్ కోసం ఈ సన్ఫ్లవర్ సీడ్ని అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. అండ్ ఇంకా గుమ్మడి గింజల్లో కూడా చర్మానికి, జుట్టుకి ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. హార్ట్కు మంచిది, అలాగే ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇక అంజీర్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వచ్చే వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. సో థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ అంజీర్ రెగ్యులర్గా తినడం వల్ల ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతాయి. ఇంకా వీటిని చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, నేను ఇంక కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాను. సో వీటన్నిటిని దూరగా వేయించుకున్నాక దించే ముందుగా ఒక స్పూన్ మట్టుకు ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పక్కకు దించేయాలి. నెక్స్ట్ ఇప్పుడు 250 గ్రాముల దాకా నల్ల ఖర్జూరంని ఇట్లా గింజలు మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని వీలైనంత మట్టుకు పేస్ట్లా చేసుకోవాలి. ఈ మెత్తని పేస్ట్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకునే ఈ ఖర్జూరం పేస్ట్ని మొత్తాన్ని కూడా వేసి లో ఫ్లేమ్లోనే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నెయ్యిలో వేయిస్తూ ఉండండి. వేసి అలా వదిలేయకండి, గరిటెతో కలుపుతూ ఉండాలి. కంటిన్యూస్గా ఇలా గరిటెతో కలుపుతూ ఉంటే మీకు కొద్ది సమయానికి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ఖర్జూరం పేస్ట్ అనేది దగ్గరకు అయ్యి కొంచెం థిక్గా అవుతుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మీకు తెలుస్తుంది కదా,
మనం వేయించుకున్న పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వీటితో పాటు జాజికాయ పొడిని వేసుకోవాలి. జాజికాయ పొడి ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇవన్నీ వేసినాక మొత్తం బాగా కలపండి. ఖర్జూరంతో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. ఇలా అంతా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ పక్కకు దించుకోండి. మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ల దాకా గసగసాలు వేసి చిన్న మంట మీద లైట్గా వేయించుకోండి. రంగు మారకూడదు. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్ టెక్స్చర్ అనేది పూర్తిగా చల్లారాక మీరు కావాలంటే రౌండ్ బాల్స్ లాగా లడ్డూలా చుట్టేసుకోవచ్చు, లేదంటే రోల్లా చేసుకొని కట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. ఇక్కడ ఎలానైనా చేసుకోవచ్చు. స్క్వేర్ షేప్లో, రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, లేదా లడ్డూలా చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్ అన్నమాట. ఏదైనా టేస్ట్ సేమ్ ఉంటుందండి, కాకపోతే షేప్ అనేది వేరే అవుతుంది. సో నేనైతే రౌండ్గా చేస్తున్నాను. రోల్ చేసి కట్ చేస్తాను. అది కూడా బర్ఫీలాగా. చూసారా, బర్ఫీ కింద తయారు చేసుకోవడం కోసం దగ్గరగా ఇలా రోల్ చేసుకోండి. కొంచెం సాఫ్ట్గా రోల్గా చేసుకున్నాక లాస్ట్లో మనకు వేయించుకున్న గసగసాలు ఉన్నాయి కదా, పైన కొంచెంగా స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాత బటర్ పేపర్ కవర్తో అయితే చుట్టేసుకోవాలి. బర్ఫీ అనేది కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో 10 to 15 మినిట్స్ వదిలేసానండి. ఆ తర్వాత కట్ చేసుకోవాలి ఈ బర్ఫీని. అయితే ఇలా లడ్డూలా కూడా చుట్టేసుకోవచ్చు. ఇలా లడ్డూలు అయితే చేసేసాను ఒక హాఫ్ వరకు అయితే. సో ఇంకా బర్ఫీ అయితే 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో నుండి పెట్టుకున్న తర్వాత తీసేసాను. ఆ తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ, ఇన్స్టాంట్గా అప్పటికప్పుడు హెల్దీగా బర్ఫీ తయారు చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా చాలా హెల్తీగా స్వీట్ రెసిపీ అండి. మీరు ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.